నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రోహిణీ కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి తిథి సాయంత్రం 7:59 వరకు, తదుపరి సప్తమి తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:36 వరకు, తదుపరి మఖా నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 9:11 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. కౌలవ కరణం ఉదయం 8 గంటల వరకు, తదుపరి తైతల కరణం రాత్రి 7:59 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం 2వ పాదంలో పగలు 8:12 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 9:36 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 10:11 నుండి 11:49 వరకు. అమృతకాలం రాత్రి 7:58 నుండి 9:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం ఉదయం 10:40, చంద్రాస్తమయం రాత్రి 11:48. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:02 నుండి 5:55 వరకు. రాహుకాలం ఉదయం 5:09 నుండి 6:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:52 వరకు. రేపు స్కంద షష్ఠి వ్రతం. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రతి స్కంద షష్ఠి వ్రతం రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. రేపు వనగౌరి వ్రతం. వృక్షో రక్షతి రక్షితః అనే ఆర్యోక్తికి విలువను ఇస్తూ అరణ్యంలో ఉండే వృక్షాలను గౌరీదేవిగా భావించి పూజలు చేసే రోజు. మనకు అడవులు అందుబాటులో లేకపోయినా మన పెరట్లో, ఇంట్లో ఉండే కుండీలలో ఉండే మొక్కలను అయినా పూజించడం సాంప్రదాయం. ముఖ్యంగా ఔషధి గుణాలు ఉన్న తులసి, బిల్వం, జమ్మి మొక్కల దగ్గర పసుపుతో చేసిన గౌరీ ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు చేయటం వలన ఇంట్లో అందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని నమ్మకం. రేపు అరణ్య గౌరీ వ్రతం, అరణ్య షష్ఠి వ్రతం అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణంలోని షష్ఠీదేవ ఉపాఖ్యానం అనే ప్రకరణంలో షష్ఠీదేవి గురించి వివరణ ఉంది. షష్ఠీదేవి చిన్నారులను అపురూపంగా చూసుకునే శక్తి అని, వారిని ఇబ్బందుల నుండి కాపాడుతుంది అని, చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంది అని పురాణ కథనం. అందుకని చిన్నపిల్లల తల్లులు రేపు అరణ్య షష్ఠి వ్రతం ఆచరిస్తారు. రేపు వింధ్యావాసిని పూజ. శక్తి పీఠాలలో ఒకటి అయిన వింధ్యాచల్లో ఈ దేవి కొలువై ఉంటుంది. కాళికాదేవికి మరో రూపంగా వింధ్యావాసిని దేవిని పూజిస్తారు. కాజలీ దేవి అనే నామాంతరం కూడా ఉన్నది. రేపు దేశంలోని చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో జామై షష్ఠి అనే పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. జామై, జామాత అంటే అల్లుడు అని అర్థం. రేపు అల్లుడు గారిని ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక మర్యాదలు చేయటం ద్వారా అల్లుడు గారికి, అత్తింటి వారికి మంచి అనుబంధం ఏర్పడుతుంది అని నమ్మకం. ఏకార్కళ దోషం రేపు రాత్రి 9:36 నుండి ఎల్లుండి ఉదయం 8:21 వరకు ఉంటుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణి నక్షత్రంలోను, చంద్రుడు మఖా నక్షత్రంలోనూ సంచరించే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర కుజగ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 3:18 ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్న ఈ రెండు గ్రహాలు ఒకే 9:35 ఉత్తర ఆరోహణ క్రమంలో ఉంటాయి. ఈ సమయంలో కుజగ్రహానికి ఉత్తర దిశలో 1:13 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 7:22 58° పశ్చిమ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 11:33 కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.